నల్గొండ జిల్లాలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నల్గొండ ఆఫీసులో మనం ఉన్నాం. మనతో పాటు జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ మనతో ఉన్నారు. కేసీఆర్ ఏదైతే 2009 నవంబర్ 29న దీక్షా దివాస్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం చెప్పుకుంటున్నారు. దీని మీద మరిన్ని వివరాలు మన జిల్లా అధ్యక్షుడిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఎలా? ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తన పదవులన్నిటిని కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా వారు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నిట్లో కూడా ఘోరంగా వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ ప్రాంతం. సమైక్య పాలనలో ఆనాడు ఆంధ్రాకు సంబంధించిన రాయలసీమకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రులు కావడం ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనానికి గురి చేయడం అనేది గమనించి వారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నడుము కట్టి ముందుకెళ్లే సందర్భంలో అన్ని ఉద్యమాలు అనేక రకాల పోరాటాలు చేసి చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో మరి నవంబర్ 29, 2009 నాడు దీక్ష చేపట్టడానికి తన సొంత గడ్డ అయిన సిద్దిపేటకు బయలుదేరుతున్న సందర్భంలో మార్గమధ్యంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆనాడు ఖమ్మం జైల్లో కానీ ఆ తర్వాత అక్కడి నుంచి నీమ్స్ హాస్పిటల్లో కానీ ఆరోగ్యం బాగలేక చేర్పిస్తే కూడా వారు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేంత వరకు కూడా నా దీక్షను విరమింప చేయను అని చెప్పి మరి చాలా కఠోరమైన నిర్ణయంతో దీక్షను చేయడం జరిగింది. ఆ సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఆ నిర్ణయాన్ని వెలిబుచ్చడం అనేది జరిగింది. మరి గంత గొప్పగా కేసీఆర్ గారి యొక్క దీక్ష వల్ల ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ఒక్కొక్క రంగాన్ని ముందుకు తీసుకొస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈనాడు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరించి ఢిల్లీకి గులాములుగా మారి మరి ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒక రకంగా రైతాంగం ఆనాడు 24 గంటల కరెంటు, మద్దతు ధర, పండిన పంటకు మద్దతు ధరతో పాటు మరి ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం అవన్నీ కార్యక్రమాలు చేసినాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని అన్ని రకాలుగా మోసం చేసి ఎన్నికల వాగ్దానాలు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు వారందరినీ కూడా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని మరింత వెనుకబాటుతనానికి గురయ్యేటట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, మీరు చెప్పిన దాని కాంగ్రెస్ పార్టీ చాలా భిన్నంగా చెప్తా ఉన్నది. కాంగ్రెస్ సోనియా గాంధీ మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప కేసీఆర్ దీక్షతో కాదంటున్నది. దాని మీద మరి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదలుచుకుంటే మరి ఆ ఉద్యమం ప్రారంభమైనప్పుడే ఇవ్వాలి. కొన్ని వందల మంది విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఆత్మ బలిదానాలు, అదేవిధంగా సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగులు, అదేవిధంగా మేధావులు, కవులు, కళాకారులు, అడ్వకేట్లు, డాక్టర్లు, అన్నీ జేఏసీ సంఘాలు మరి ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమున్నది? సోనియా గాంధీ గారు ఏదో ప్రేమతో తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఇయ్యలే. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. తెలంగాణ ఇవ్వక తప్పదు. అక్కడ కేసీఆర్ గారి దీక్ష చాలా బలంగా ఉన్నది. దాంతోపాటు ఉద్యమం కూడా ఉవ్వెత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి దానికి భయపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది తప్ప సోనియా గాంధీ ఏదో ప్రేమతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కొరకు ఒప్పుకోలే. రెండవది, ఆ మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి తెలంగాణ ఉద్యమంలో అయితే ఎక్కడా లేడు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఎక్కడున్నాడో. మరి ఈరోజు వారు పీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి యొక్క పుణ్యం వల్ల, ఆయన దయ వల్ల మాత్రమే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. అలాంటి ఆయన ఈరోజు కేసీఆర్ గారు, తెలంగాణ బాపు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు, వారి మీదనే అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఆ పార్టీకి ఉండవచ్చు, కానీ కేసీఆర్ గారి మీద అలాంటి మాటలు మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ముఖ్యంగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందుకొస్తూ ఉన్నది.
ఈ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు మీరు గెలుచుకోబోతున్నారు, మీ ఆశాభావం? తప్పకుండా గ్రామాలలో చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, మహిళలకు 2,500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు పెంచుతామన్న 4,000 రూపాయల పెన్షన్లు కావచ్చు, లేకపోతే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్లు కావచ్చు, లేకుంటే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు అది కావచ్చు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, లేకుంటే 500 రూపాయలు రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామన్న ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి మేమేదో ఆశపడ్డాం, కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే పెంచి అన్ని పథకాలు పూర్తి చేస్తామంటే ఆ మాటలను నమ్మి ఓట్లేసి వారిని గెలిపించడం, కానీ వారు అన్ని రకాలుగా మోసం చేశారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కేసీఆర్కి మద్దతుగా నిలబడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నల్గొండ జిల్లాలో మెజారిటీ స్థానాలు, మరి అత్యధికమైన స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గుర్తులు లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది. ఇది చూడొచ్చు ఓవరాల్గా నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దీక్షా దివాస్ పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ చెప్పినటువంటి దీక్ష ఏదైతే ఉన్నదో, దీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం, దీక్ష ఒక పునరావృత ఘటనను కూడా తెలియజేయడం కోసం, ఇవన్నీ కూడా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం దీక్షా దివాస్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV నల్గొండ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.